వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్. మనం ప్రీవియస్ క్లాస్లో 4 సమ్స్ వరకు చెప్పుకున్నాము. సో ఈ క్లాస్లో 5th సమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 5th వన్ ఈజ్ ఇన్ ది ఫిగర్ యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ DBA. ఫైండ్ యాంగిల్ CDB, యాంగిల్ DBC అండ్ యాంగిల్ ABC. ఓకే, సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ BAD. సో ఈ యాంగిల్ BAD అనేది 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ DBA ఉంది. యాంగిల్ DBA ఓకేనా. సో BAD అనేది DBAకి 3 టైమ్స్ ఉంది. ఓకే, సో ఈ 2 ఆర్ ఈక్వల్. అయితే ఏమేమి ఫైండ్ చేయాలి అంటే యాంగిల్ CDB అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ DBC ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్, ఇక్కడ ఇంటీరియర్ అండ్ యాంగిల్ ABC అంటే ఇక్కడ ఉన్నటువంటి B దగ్గర ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఈ యాంగిల్. సో టోటల్గా B దగ్గర ఇక్కడ యాంగిల్ అండ్ D దగ్గర ఉన్నటువంటి ఇక్కడ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫ్రమ్ ఫిగర్ నుంచి మనం ఏమేమి రాయొచ్చు చూడండి. సో ఇక్కడ వచ్చేసి 104 డిగ్రీస్ ఉంది D దగ్గర. సో ఈ లైన్ మీద ఇది వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్ అయితే చూడండి, ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ఇటు సైడ్ యాంగిల్ అంటే ఈ లైన్కి అవుట్ సైడ్ యాంగిల్ అండ్ ఇన్సైడ్ యాంగిల్ ఈ 2 కూడా కలిపితే ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. ఓకే, సో ఈ 180 డిగ్రీస్లో మనకి ఇక్కడ 1 యాంగిల్ అనేది ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 180 మైనస్ 104 డిగ్రీస్ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ యాంగిల్ వచ్చింది కాబట్టి సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది 180 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ యాంగిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ 2 యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ అయిపోతాయి. సో నెక్స్ట్ యాంగిల్ని ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ఇంటూ యాంగిల్ DBA ఈ ఫార్మేట్ని వేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం చూడండి. సో ఈ ట్రయాంగిల్ నుంచి ఇది ఏ యాంగిల్ చూడండి, BDA. ఓకే, సో యాంగిల్ BDA ప్లస్ యాంగిల్ CDB ఈ రెండు కలిపితే అంటే ఇక్కడ యాంగిల్ ఈ రెండు కలిపితే ఎంత రావాలి? 180 డిగ్రీస్ రావాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ ఉంది. BDA యాంగిల్ వచ్చేసి 104 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ CDB ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దీని నుంచి యాంగిల్ CDB ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 104 అవుట్ సైడ్ వెళ్తే మైనస్ 104 డిగ్రీస్. ఓకే, సో యాంగిల్ CDB ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 104 డిగ్రీస్ తీసేస్తే 76 డిగ్రీస్. ఓకేనా. సో దీంట్లో ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ అనేది వచ్చింది. యాంగిల్ CDB అనేది 76 డిగ్రీస్ అని వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది? 76 డిగ్రీస్ వచ్చింది. సో ఇక్కడ యాంగిల్ తెలిసింది. ఇక్కడ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్లో 2 యాంగిల్స్ తెలిసినప్పుడు థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ BDC. సో ఈ ట్రయాంగిల్ నుంచి యాంగిల్ BDC ప్లస్ యాంగిల్ DCB ప్లస్ యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్కి ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ BDC D దగ్గర యాంగిల్ 76 డిగ్రీస్ ప్లస్ C దగ్గర యాంగిల్ 65 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఓకే, సో 76 ప్లస్ 65 డిగ్రీస్ వచ్చేసి 76 65 ఓకే 11 141 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దీని నుంచి యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 141 డిగ్రీస్. 180లో నుంచి 141 డిగ్రీస్ని రిమూవ్ చేస్తే యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ టు 39 డిగ్రీస్. ఓకేనా. సో ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో సెకండ్ది కూడా వచ్చింది. దట్ ఈజ్ యాంగిల్ DBC ఈజ్ ఈక్వల్ టు 39 డిగ్రీస్. ఓకే, సో 2 యాంగిల్స్ అనేవి వచ్చింది. సో ఇక్కడ యాంగిల్ ఇప్పుడు ఎంత వచ్చింది అంటే ఇది 39 డిగ్రీస్ వచ్చింది. ఓకే, సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? యాంగిల్ ABC ఇక్కడ ఉన్నటువంటి టోటల్ యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే,
సో దానికోసం మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, గివెన్ యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ DBA అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నౌ యాంగిల్ BAD ప్లస్ యాంగిల్ DBA ప్లస్ యాంగిల్ ADB ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, చూడండి యాంగిల్ BAD ప్లస్ DBA ప్లస్ ADB అంటే ఈ ట్రయాంగిల్ మొత్తం కూడా ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా, ఈ ట్రయాంగిల్ మొత్తం కూడా 180 డిగ్రీస్. సో యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ DAB అని ఇచ్చారు. ఓకే, సో ఈ ప్లేస్లో రాస్తే 3 ఇంటూ యాంగిల్ DBA ప్లస్ ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ DBA ఉంది ప్లస్ యాంగిల్ ADB అంటే యాంగిల్ చూడండి D దగ్గర యాంగిల్ వచ్చేసి 104 డిగ్రీస్. సో 104 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్కి ఈక్వల్. సో ఇది 3 + 1 4 ఇంటూ యాంగిల్ DBA ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 104ని అవుట్ సైడ్ పంపిస్తే -104 డిగ్రీస్. సో 180లో నుంచి 104 తీసేస్తే ఎంత, 76 డిగ్రీస్. యాంగిల్ DBA ఈజ్ ఈక్వల్ టు 76 డిగ్రీస్ 4 ఇంటూ యాంగిల్. సో 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో యాంగిల్ DBA ఈజ్ ఈక్వల్ టు 76 డిగ్రీస్ బై 4. 4 1s are 4, 4 1s are 4, 4 9s are 36. సో 19 డిగ్రీస్ యాంగిల్ DBA. ఓకే, యాంగిల్ DBA యాంగిల్ ఎంత వచ్చింది అంటే 19 డిగ్రీస్ వచ్చింది. మనకి ఏం కావాలి, యాంగిల్ ABC యాంగిల్ కావాలి కదా. సో యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DBC ప్లస్ యాంగిల్ DBA. చూడండి యాంగిల్ ABC అంటే యాంగిల్ DBC ప్లస్ యాంగిల్ DBA, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అది ఇక్కడ యాంగిల్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు DBC అంటే ఎంత వచ్చింది, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. దట్ ఈజ్ 39 డిగ్రీస్ ప్లస్ ఈ యాంగిల్ వచ్చేసి 19 డిగ్రీస్. 39 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 58 డిగ్రీస్. దేర్ఫోర్ యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 58 డిగ్రీస్. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో సింపుల్గా చేసేయచ్చు, మీ స్టెప్స్ రాయడం వల్ల ఇంత లెంతీగా అనిపిస్తుంది. నార్మల్గా చూడండి, ఇక్కడ యాంగిల్ ఇచ్చారు, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 యాంగిల్స్ 180 ఉండాలి. సో 1 యాంగిల్ వచ్చింది కాబట్టి 180లోంచి ఇది రిమూవ్ చేసాం, సెకండ్ యాంగిల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది, సో ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ వచ్చేసి 180 కాబట్టి ఈ 2ని మైనస్ చేసేస్తే ఇక్కడ యాంగిల్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ABC అంటే ఈ టోటల్ యాంగిల్ రావాలి. ఈ టోటల్ యాంగిల్ రావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ హాఫ్ యాంగిల్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ 2 యాడ్ చేస్తే ఈ మొత్తం యాంగిల్ వస్తుంది. సో మనకి ఇచ్చిన కండిషన్ యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ DBA కదా, అందుకని ఈ ట్రయాంగిల్ నుంచి యాంగిల్స్ అనేవి రాసుకున్నాం. సో దాంట్లో ఈ యాంగిల్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి DBA యాంగిల్ అనేది వస్తుంది. ఓకే, సో 2 హాఫ్స్ కాబట్టి యాంగిల్ ABC అంటే ఆ 2 హాఫ్స్ని మనం ఎడిషన్ చేసాము. ఏవైతే వీటి వాల్యూస్ ఉన్నాయో సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 6 చూడండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ X and Y ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు, వీటిలో XY. ఓకేనా, XY అని చెప్పి వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ వచ్చేసి 3 యాంగిల్స్ ఉన్నాయి, X డిగ్రీస్, Y డిగ్రీస్ అండ్ 70 డిగ్రీస్. ఇక్కడ చూడండి, ఈ లైన్కి 2 లైన్స్ అనేవి చిన్నవి డ్రా చేశారు. అంటే ఏంటి, 2 లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ అని. ఓకే, సో ఈ 2 లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ అయితే, ఈ 2 లైన్స్ అనేవి సేమ్ అయితే ఈ ట్రయాంగిల్ ఏమంటాము, ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 లైన్స్ సేమ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఏమవుతాయి అంటే సేమ్ యాంగిల్స్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. ఎక్స్ దగ్గర యాంగిల్ ఎంతైతే ఉంటుందో వై దగ్గర కూడా అంతే ఉంటుంది. ఓకే, సో ఫిగర్ని చూసి డ్రా చేద్దాం. చూడండి, సో ఫ్రమ్ ఫిగర్ నుంచి మనం ఏం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే, సో లైన్స్ 2 ప్యారలల్ కాబట్టి
ఈక్వల్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో మనకి సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఫార్ములా 70 degrees ప్లస్ x degrees ప్లస్ y degrees మొత్తం ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 180 degreesకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు y కదా, అంటే x ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఏదర్ y ప్లేస్లో x అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 70 degrees ప్లస్ x degrees ప్లస్ x degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 70 degrees ప్లస్ x అంటే 2x degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో దీని నుంచి 2x degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 70 degrees. 180లోంచి 70ని రిమూవ్ చేసేస్తే 110 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు 110 degrees. ఇక్కడ 2 మల్టిప్లై చేసింది, ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది బై 2. 2 1s are 2, 2 5s are 10 and 2 5s are 10. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 55 degrees. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 55 degrees. ఇక్కడ ఏం రాసుకున్నాం మనం? x ఈజ్ ఈక్వల్ టు y కదా, సో x ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి y కూడా ఎంత అవుతుంది? 55 degrees. దేర్ఫోర్ x y రెండు కూడా 55 degrees అవుతాయి. ఇట్లా చేస్తాం సమ్ అనేది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ని చూడండి, ఇక్కడ కూడా సేమ్ x y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి 2 లైన్స్, ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఇక్కడ ఉన్నటువంటి లైన్ రెండు కూడా ఈక్వల్ లైన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సేమ్ ఇప్పుడు చేసినట్టే దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఈ 2 లైన్ ఈ లైన్ ఈక్వల్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఫ్రమ్ ఫిగర్, ఇది ఫస్ట్ సమ్. సెకండ్ వన్, ఫ్రమ్ ఫిగర్ y ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఓకే, సో ఈ 2 యాంగిల్స్ అనేవి రెండు సేమ్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 50 degrees వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ 50 degrees వచ్చింది, ఇది 50 degrees, ఇది 50 degrees కాబట్టి ఇక్కడ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలిసినాయి కాబట్టి థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి లెటర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి దీన్ని సమ్ ఏ అనుకుందాం. ఓకే, ఏ ప్లస్ 50 ప్లస్ 50 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degreesకి ఈక్వల్. సో ఏ ప్లస్ 50 అంటే 100 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degreesలోంచి 100 degreesని రిమూవ్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 180లోంచి 100 తీసేస్తే ఎంత? 80 degrees. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ వచ్చేసి 80 degrees అని వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ రెండు కలిపితే ఎంత రావాలి? 180 degrees రావాలి. ఓకే, సో ఇక్కడ 80 degrees వచ్చింది కాబట్టి 80ని ఈ 180లోంచి రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఫ్రమ్ ఫిగర్ నుంచి ఏం రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ x degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, ఏ అంటే 80 degrees ప్లస్ x degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దీని నుంచి x degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 80 degrees అంటే x అనేది ఎంత వస్తుంది? 100 degrees. ఓకే, సో x వచ్చేసి 100 degrees అండ్ y ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. సో థర్డ్ది, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ 30 ఉంది కాబట్టి y కూడా ఎంత? 30 degrees అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 2 లైన్స్ అనేవి ఈక్వల్ అన్నారు. ఈ 2 లైన్స్ ఈక్వల్ కాబట్టి ఏమవుతాయి? ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి యాంగిల్ దగ్గర ఏమి ఇవ్వలేదు కాబట్టి సపోజ్ దీన్ని ఏ అనుకుందాం ఈసారి. ఓకే, సపోజ్ ఈ యాంగిల్ ఏ అనుకుందాం. చూడండి, ఫ్రమ్ ఫిగర్ నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. థర్డ్ వన్, ఫ్రమ్ ఫిగర్ y ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఎందుకు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ y 30 degrees అయింది కాబట్టి ఇక్కడ 2 లైన్స్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్. సో దీని నుంచి ఏ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో ట్రయాంగిల్లో మనకి y వచ్చింది, ఏ వచ్చింది, x ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ప్లస్ y ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే,
సో ఎక్స్ తెలీదు, వై అంటే 30 degrees, ఏ అంటే 30 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degreesకి ఈక్వల్. సో ఎక్స్ ప్లస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 60 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 60 తీసేస్తే 130 degrees. సో ఇది యాంగిల్, ఎక్స్ యాంగిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 130 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ చూడండి. సో ఫోర్త్ వన్, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు 110 degrees. సో ఇక్కడ చూడండి ఈ 2 lines అనేవి ఈక్వల్ అన్నారు. సో ఈ 2 lines ఈక్వల్ కాబట్టి యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్ 110 degrees అన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ రెండు ఎడిషన్ చేస్తే ఎంత రావాలి, 180 degrees రావాలి. సో ఇక్కడ 110 ఉంది కాబట్టి 180 నుంచి 110 తీసేస్తే ఎంత అవుతుంది, 70 degrees. సో ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది అంటే 70 degrees వస్తుంది. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏమో 70 degrees వస్తుంది. అండ్ ఈ 2 యాంగిల్స్ అనేవి సేమ్ కదా, ఈ 2 యాంగిల్స్ అనేవి సేమ్ కాబట్టి ఏమవుతుంది, ఇది 70 అండ్ జెడ్ కూడా ఇక్కడ 70 వస్తుంది. అండ్ నెక్స్ట్ వై కూడా 70 వస్తుంది. ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, సో చూడండి ఫోర్త్ సమ్ ఫ్రమ్ ఫిగర్. ఈసారి ఇక్కడున్న యాంగిల్ని ఏ అనుకోండి. ఓకేనా, మనకి ఏదైతే యాంగిల్ ఇవ్వలేదో దాన్ని మనం ఏ అనుకుంటున్నాం. సో ఏ ప్లస్ 110 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 110 degrees తీసేస్తే ఎంత, 70 degrees. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 70 degrees వచ్చింది. మనకి 2 lines అనేవి ఈక్వల్ అన్నారు కాబట్టి 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో దాని నుంచి వై కూడా ఏమవుతుంది అంటే 70 degrees అవుతుంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ప్లస్ వై అంటే 70 degrees, ఏ అంటే 70 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్ ప్లస్ 70 ప్లస్ 70 140 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. x is equal to 180 degrees minus 140 degrees. So x is equal to 40 degrees. Okay na? So ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ దాన్ని చూడండి. సో దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. ఇది ఏ ట్రయాంగిల్, ఇది స్ట్రైట్ లైన్ ఉంది అంటే ఇదేం ట్రయాంగిల్, పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకేనా, సో ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని డిగ్రీస్, 180 degrees. ఆ 180లో ఇది ఒక్కటి 90 ఉందంటే ఈ 2 కలిపితే ఎంత ఉండాలి, 90 ఉండాలి. ఓకే, సో ఇక్కడ యాంగిల్ కలిపితే 90 ఉండాలి, ఇది ఒక్కటి 90 ఉంది. ఓకేనా, సో దీని నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ సమ్ ఫ్రమ్ ఫిగర్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 30 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఈ 2 కలిపితే ఎంత రావాలి మనకి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 180 degrees. దీంట్లో 1 యాంగిల్ ఉంది కాబట్టి సెకండ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో y ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 30 degrees. సో y ఈజ్ ఈక్వల్ టు 150 degrees. ఓకే, నెక్స్ట్ సో ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ 90 ఉంది కదా, సో ఈ 2 యాంగిల్స్ ఎంత ఉండాలి, 90 ఉండాలి. సో ఎక్స్ ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవ్వాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 30 degrees అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 నుంచి 30 తీసేస్తే 60 degrees. ఓకే, సో ఎక్స్ వాల్యూ 60 అండ్ వై వాల్యూ వచ్చేసి 150. లాస్ట్ వన్ సిక్స్త్ సమ్ చూడండి. సో సిక్స్త్ వన్ వచ్చేసి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమో 80 degrees ఉంది, ఎక్స్ డిగ్రీస్ ఇచ్చారు, వై అనేది అవుటర్గా ఉంది. ఓకే, ఎక్స్టీరియర్గా ఉంది వై అనేది. సో దీని నుంచి ఈ యాంగిల్ అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎంతైతే ఈ లైన్ ప్యారలల్ అన్నారు, సారీ ఈ 2 lines అనేవి ఈక్వల్ అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లైన్ రెండు కూడా ఈక్వల్ లైన్స్ అయితే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది.
ఓకే, లోపల ఇన్సైడ్. ఓకేనా, ఇక్కడ ఇన్సైడ్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ అనేది సేమ్ అవుతుంది అని. సో దీని నుంచి చూడండి, సో ఇక్కడ 80 degrees కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత రావాలి, వర్టికల్లీ ఆపోజిట్ ఇది. ఓకే, సో ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే దీస్ టూ యాంగిల్స్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఫ్రమ్ ఫిగర్ ఈ యాంగిల్ సపోజ్ ఏ అనుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. ఓకే, సో సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 80 degrees అండ్ ఈ టూ యాంగిల్స్ కూడా సేమ్ కదా, దీన్ని బి అనుకోండి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీకి ఈక్వల్, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీకి ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో ఏ అంటే 80 degrees ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 80 degrees ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ప్లస్ ఎక్స్ కదా, సో 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ ప్లస్ 80 అవుట్ సైడ్ వెళ్తే మైనస్ 80 degrees. 180లోంచి 80 తీసేస్తే ఎంత, 100 degrees. సో 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees బై 2. 2 1s are 2, 2 5s are 10 and 0. సో ఎక్స్ దగ్గర యాంగిల్ ఎంత అంటే 50 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, బీకి ఈక్వల్ కదా, సో బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 50 degreesకి ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వై యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, సో బీ ప్లస్ వై చేస్తే ఎంత రావాలి, 180 degrees రావాలి. ఇక్కడ టోటల్ యాంగిల్ 180 degrees. సో 180 degreesలో బీ తెలుసు మనకి, ఇప్పుడు 50 వచ్చింది. సో 180లోంచి 50 తీసేస్తే రిమైనింగ్ ఏదైతే వస్తుందో అది వై అవుతుంది. ఓకే, నౌ b ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, b అంటే 50 degrees ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో y ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 50 degrees. సో 180లో నుంచి 50 తీసేస్తే y ఈజ్ ఈక్వల్ టు 130 degrees. ఓకే, సో ఇది సిక్స్త్ దాంట్లో ఉన్నటువంటి సమ్స్. నెక్స్ట్ 7th నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.